Hello viewers, welcome to Andro Care Connect program. Surya Kumar, sir, I am facing severe premature ejaculation. So 10 seconds లేదా 30 secondsలోనే premature ejaculation అయిపోతుంది. After depoxtin 15 seconds సెకండ్ రౌండ్ ఓకే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. వాట్ టెస్ట్ షుడ్ ఐ కన్సిడర్ బిఫోర్ కన్సల్టింగ్ యూ, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఓకే అవన్నీ ఎట్లాగూ చేస్తాము. జనరల్గా సీమెన్ కల్చర్ టెస్ట్ చేస్తాము, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేస్తాము. సో అవన్నీ ఇక్కడికి వస్తే అయిపోతాయిలేండి, డోంట్ వరీ. లేదా మీరు బయట నుంచి చేయించుకొని రావాలంటే మంచి ల్యాబ్లో సీమెన్ కల్చర్ ఒకటే చేయించుకొని రండి. హలో సార్, స్పెర్మ్ కౌంట్ 10 million, ఓకే ఇది అయిపోయింది, ఆల్రెడీ చెప్పాను. సార్ స్పెర్మ్ కౌంట్ 25 million ఉంది, మొటిలిటీ 45 ఉంది, ప్రెగ్నెన్సీ వస్తుందా? సార్ బాగానే ఉందండి, నో ప్రాబ్లం. ఓన్లీ థింగ్ మార్ఫాలజీ ఎట్లుందో చూసుకోండి, మార్ఫాలజీ బాగుంటే సరిపోతుంది. సార్ సర్కంసిషన్ చేయించాను, ఆ డాక్టర్ స్కిన్ ఎక్కువగా కట్ చేశాడు, స్కిన్ మూమెంట్ చేయడానికి లేదు, ఇప్పుడు ఎలా? ఓకే ఒకసారి అంటే వస్తే చూసి ఎగ్జామిన్ చేసి చెప్పగలుగుతామండి. అంటే ఇది కొంచెం ట్రికీ సిచ్యువేషన్. అంటే ఎంత ఎక్కువ తీశారు, దాన్ని మళ్ళీ ఏమన్నా మనం స్కిన్ని వేరే చోటు నుంచి తీసి పెట్టచ్చా, ఒకసారి నేను ఎగ్జామిన్ చేస్తే చెప్పగలుగుతాను. సార్ నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు ప్రకాష్ గారు. ఓకే సర్జికల్ పెథాలజీ రిపోర్ట్ ట్రాన్స్ఫర్, ఓకే మీరు టీయూఆర్పీ సర్జరీ చేయించారు, దాంట్లో బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియా విత్ నాన్ స్పెసిఫిక్ ప్రాస్టైటిస్ అని ఉంది. 2022లో ఆపరేషన్ చేశారు, కానీ యూరిన్ సరిగా రావడం లేదు. నా వయసు 54 years, స్కానింగ్లో ప్రాస్టేట్ సైజ్ 28 cc అని ఉంది. సమస్య ఏమిటో అర్థం కావటం లేదు. అంటే మీకు కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియా అంటే మీ ఏజ్లో వచ్చేదే, అంటే ఏజ్లో వచ్చే గ్రోత్ని బినైన్ బీపీహెచ్ అంటాం. కానీ దాంతోపాటు కొంచెం ప్రాస్టేటైటిస్ కూడా ఉంది అన్నారు కాబట్టి కొన్ని రోజుల పాటు మీరు సిమెన్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. నార్మల్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే సీమెన్ కల్చర్ చేస్తాం, కానీ చాలామందికి ప్రాస్టేట్ సర్జరీ అయిన తర్వాత, మీకు అంటే ప్రాస్టేట్ టీయూఆర్పీ సర్జరీ అయిన తర్వాత స్పెర్మ్ రిలీజ్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు స్పెర్మ్ రిలీజ్ చేసుకొని ఆ తర్వాత వచ్చిన యూరిన్ని మనం కల్చర్ చేస్తే ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుస్తుంది, దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇవ్వగలుగుతాం. సార్ మై నేమ్ ఈజ్ సీతారామన్, మై ఏజ్ ఈజ్ 72 years, మై బ్లడ్ టెస్ట్ రివీల్స్ దట్ PSA ఈజ్ 0.87, ఈజ్ ద లెవెల్ ఈజ్ ఓకే. PSA లెవెల్ 0.87 ఈజ్ ఓకే, షుడ్ బి ఇంక్రీజ్ చేయడానికి ఏం లేదండి, అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. షల్ ఐ టేక్ టెడలాఫిల్ ఎకోస్ విచ్ ఈస్ ప్రిఫర్డ్, ఓకే వెదర్ ఈస్ 2.5 mg or 5 mg టు ఓవర్కమ్ మై ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సి నార్మల్గా మీ ఏజ్ 72 years అన్నారు కదా, ఇన్ దిస్ ఏజ్ నార్మల్గా 70% పీపుల్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. సో మీకు కొత్తగా వచ్చింది ఏం కాదు. సో 2.5 mg ఒకసారి ట్రై చేయండి, లేకపోతే 5 mg ఒకసారి, అంటే కొద్ది రోజులు 2.5 mg ట్రై చేయండి, పని చేయకపోతే 5 mg ట్రై చేయండి, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. Sir, I am having pain in left testicle from many months, but I have no disturbance with that. If I touch that part, then I feel pain. Can you reply me that solution? So, see, generally, chronic epididymitis ఉన్నా, కొంతమందికి అక్కడ టెస్టిక్యులర్ నర్వ్ దాంట్లో డిస్టర్బెన్స్ ఏదైనా ఉన్నా, నర్వ్ ఇరిటేషన్ ఉన్నా, లేదా ప్రాస్టైటిస్ ఉన్నా ఇలా కావచ్చు. సో ఒకసారి సీమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకోండి, దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. అలాగే స్కానింగ్ చేయించుకున్నారా లేదా, ఒకవేళ లేకపోతే టెస్టిక్యులర్ స్కాన్ చేయించుకోండి. మోస్ట్లీ ఇదేదో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. హౌ మెనీ అవర్స్ బిఫోర్, ఓకే టెడలాఫిల్ ఎప్పుడు వాడాలి అంటే భోజనం కన్నా 1 గంట ముందు వాడాలి. హై డోస్ వాడేవాళ్ళు 10 mg 20 mg వాడేవాళ్ళు కలవడానికన్నా ముందు 1 hour ముందు వాడాలి.